నమస్కారములు. ముక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నీవెయ్యవలెన్ రామా. ముక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నీవెయ్యవల తక్కిన మాటలేమిటికి దాసరథి దాసరథి కరుణాపయోనిధి రామ భక్త మహాశయులందరికీ అనేకమైనటువంటి నమస్కార శిఖములను సమర్పణం చేస్తూ అద్భుతమైనటువంటి గురు సాక్షాత్కారం కలిగినటువంటి సభ. ఏ సభలో గురువులు కీర్తింపబడతారో, ఏ సభలో గురువులు గుర్తింపబడతారో, ఏ సభలో గురువులు పూజింపబడతారో అటువంటి సభ భగవంతుడు సాక్షాత్కరించిన సభ. అటువంటి సద్గురువులైనటువంటి వారు మహానుభావులు అవధూతేంద్ర సరస్వతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద మహాస్వామి వారు ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఒక మాట వాడారు, వారు జగద్గురువులు అని. జగత్తులో ఉన్నటువంటి మానవులలో ఏ మహనీయుని యొక్క మాట చైతన్యాన్ని కలిగించగలుగుతుందో, ఏ మహనీయుని యొక్క దివ్య వాక్యము చల్లనైన చూపు మానవులను సన్మార్గంలో నడిపించగలుగుతుందో, ఏ పుణ్యాత్ముడి యొక్క పాద స్పర్శ పాద దర్శనము ఈ కలియుగంలో ఉండే సకల పాపాలను దూరం చేయగలుగుతుందో అటువంటి సద్గురుత్తములు పవిత్రమైన పాదాలు మెట్టిన పుణ్యభూమి ఈ పరమపవిత్రమైన హనుమాన్ దత్త యోగా సెంటర్. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం వారికి పాదాభివందనాలను తెలియజేస్తుంది. ఈసారి నా యాత్రలో నా భాగ్యం చాలా పండింది. భగవంతుడు ఏడుకొండల స్వామి వారు అనుకోండి, దత్తాత్రేయ భగవానుల వారు అనుకోండి, రామచంద్రమూర్తి అనుకోండి, హనుమంతుల వారు అనుకోండి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదేది అందించాలో ఆయన సంకల్పంతో ఈసారి మా హరికథ గాన యాత్రలో నా భాగ్యం పండి నాకొక పుణ్యపురుషులైన వారు ఎందరో పరిచయం అయ్యారు. ఈ దత్త యోగా సెంటర్ కోసమని అంకిత జీవనులైనటువంటి వారు ఉన్నారు. తమ జీవితమే భగవంతుడి యొక్క కైంకర్యంలో పరమ పూజ్యుల యొక్క సన్నిధిలో అంకితం కావాలనుకున్న పుణ్యమూర్తులు ఉన్నటువంటి స్థానంలో సుందరకాండ హరికథ గానం చెప్పే అవకాశం నాకు కలిగించారు. ఇందాక అందరూ పరిచయం చేశారు. పుణ్య దంపతులైనటువంటి శశి మైథిలి వచ్చ ఆ దంపతులకి యోగా సెంటర్కి నన్ను అలాగే పరిచయం చేశారు. ఇంకా ఎంతోమంది పుణ్యమూర్తుల యొక్క కథాగానాలు జరిగాయి ఈసారి హ్యూస్టన్లో. ఈ రోజున చెప్పుకోవాలి అని అంటే చక్కగా 9వ హరికథాగానం అన్నమాట. నేను చెప్తున్నటువంటి కథాగానాలు మా పిల్లలు వీళ్ళు ఎక్కడ కూర్చునేటువంటి వయస్సు రాదు. వీళ్ళను బంధించి కథలో కనీసం లేదంటే 3 గంటల సేపు అరెస్ట్ అనమాట. కథ 2 గంటలు, ముందర 1 గంట, తర్వాత 1 గంట, ప్రయాణాల గంటలు కాకుండా వీళ్ళకి పాపం గంట కొట్టేస్తున్నాం మేము అందరం చేరి. వీళ్ళిద్దరికి కూడా స్థిరమైన బుద్ధి. ఈరోజు పెట్టినటువంటి ప్రతి నిమిషం కూడా వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు. అందువల్ల వాళ్ళకి సద్గురువుల యొక్క ఆశీర్వచనం వచ్చింది, చిన్నజీవి స్వామి వారి ఆశీర్వచనం వచ్చింది, అంతకన్నా ముందుగానే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశీర్వచనం వచ్చింది. అంతకన్నా మించి ఇంత పవిత్రమైనటువంటి శ్రీ హనుమాన్ దత్త యోగా సెంటర్లో సుందరకాండలో వాళ్ళు సుందరంగా సమయాన్ని సుందరేశ్వరుడైన హనుమంతుల వారికి అంకితంగా మనసుని, కళని, బుద్ధిని, సమయాన్ని అంకితం చేశారు. వీళ్ళని కన్న తల్లిదండ్రులు నేను ఇక్కడే ఉన్నారు. మాకు దత్త యోగా సెంటర్లో వారు ఎంతో భక్తిగా పాల్గొనేటువంటి వారు. మా దత్తశాస్త్రి యొక్క తల్లిదండ్రులైనటువంటి మణి గారు మరియు నాన్నగారికి శ్రీనివాస మళ్ళపూడి గారు,
అందువల్ల ఇద్దరి తల్లిదండ్రులకి నేను ధన్యవాదాలను తెలియజేస్తూ ఈ రోజున సభలో నా కథలు ఎన్ని చోట్ల ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు. తర్వాత ఈ కథలలో శ్రీ రంగా గారి దంపతులు ఇద్దరికీ కూడా నేను వాళ్ళిద్దరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. గజేంద్ర మోక్షణం అని ఒక అద్భుతమైన కథాగానాన్ని వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా మాకు ఆ వైబ్రేషన్స్ ఇంకా తగ్గలేదు, ఇంకా మేము ఆ ఆనందంలో ఉన్నాము. ఈ ఆనందంలో ఉంటుండగానే వెంకట చింతలపాటి గారు వారు ఎప్పుడైతే శశి గారు చెప్పారో ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వీరా కంబల గారు మనబడి, మన తెలుగు బడి, మన తెలుగు బడి నుడి వింటుంటేనే ఒళ్ళు పరవశించిపోతోంది, గుండెలు పులికించాయి ఆ కమ్మనైనటువంటి తెలుగు వింటూ ఉంటే. వారితో పాటుగా శ్రీ రామ్ గారికి మరియు వారి పక్కనే ఉన్నటువంటి వారు ఇంకొకరు ఉన్నారు, వారి పేరు ఏదో చెప్పారు, మీరు క్షమించండి. శివ గారు మరియు శ్రీ రామకృష్ణ గారు. నేను వారందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న మహిళా తల్లులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తుల్లా కనబడుతూ ఉన్నారు. అందువల్ల చాలా అందంగా రంగురంగుల యొక్క సీతాకోక చిలుకలు ఉన్నటువంటి రాముడు విహరించినటువంటి ఉద్యానవనంలో ఉంది ఈనాటి సభ. అంతమంది మా బంగారు తల్లులందరూ కూడా పెద్దలందరూ కూడా వేయించేసి ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారాలను చేస్తూ, వారు ఏమేమో చదివారండి బిరుదులు అవన్నీ, ఇదేమీ కాదండి. వాడు కంటి కొన చూపుతో ఒక చూపు చూస్తాడు రామచంద్రమూర్తి. ఆ కంటి కొన చూపు ఉంటే ఏం చేస్తాడండి? మూకం కరోతి మాజాలం పంగుం లంఘయతిగిరి. గురువుల యొక్క ఆశీర్వచనం ఉంటే మూగవాడు మహాపండితుడైపోతాట, కాళ్ళు లేని వాడు కూడా కొండలు ఎక్కి దిగేస్తాటండి. అది గురువుల యొక్క కృప. అటువంటి సద్గురువుత్తములైనటువంటి వారు, అటువంటి గురువులు లేకపోతే అమెరికా లాంటి భోగరాజ్యంలో బ్రతుకుతున్న మనం అందరం ఏమైపోయేవాళ్ళని చెప్పండి. మన జీవితాలకి చక్కనైనటువంటి గమ్యాన్ని చూపించి మన జీవన మార్గాన్ని మార్చి మనలను మనం ధరించుకోవడమే కాకుండా ఈ రోజున ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10 తరాలకు సరిపడిన పుణ్యాన్ని పోగేసుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. 10 తరాలకి మళ్ళీ మనం జన్మలు ఇస్తామంటే 10 జన్మల వరకు కూడా 10 జన్మల వరకు కావలసినటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని మన గురువులు మనకు ప్రసాదించేశారు. అటువంటి గురువుల పదాలకు మేము అనేకమైన ప్రణామాలను శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య చరణారవిందాలకు నమస్కారాలను నేను సమర్పిస్తూ, హ్యూస్టన్లో నాకు పరమాత్మలు చాలా పరమాత్ములైనటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా నేను ఒకరి ఇంట్లో ఉంటున్నానండి. వాళ్ళ ఇల్లు ఎలా అంటే, నాకు తిరుపతిలో ఉన్నటువంటి నా ఇల్లు ఎంతో, నేను ఇక్కడికి అమెరికా వచ్చానంటే హ్యూస్టన్ మహాపట్టణంలో వారి ఇల్లు అటువంటిది. వాళ్ళ ఇంట్లో కమ్మగా 40 రోజుల పాటు తిన్నాను నేను. చెప్పుకోవద్దా అండి? హనుమంతుడు గుర్తించే పనులు చేయాలి కదా మనము. శభాష్, ఇన్నాళ్ళు ఇన్నిసార్లు హ్యూస్టన్కి వచ్చావు, ఎవరింట్లో ఉన్నావంటే సమాధానం చెప్పాలి కదా నేను. శ్రీ పంచాంగం హనుమాన్ స్వామి గారి దంపతులు పద్మ. భగవంతుడు తప్ప అన్యమెరగనటువంటి, స్వార్థమెరగనంటే నిర్మలమైన మనస్సు కలిగినటువంటి వాడు, పరోపకారమే తప్ప ఇక ఏ పరమార్థం ఎరగనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ఆ అలమేలుమంగా శ్రీనివాసుల యొక్క దివ్య పాదార విందాల సేవ తప్ప ఏమీ ఎరగనటువంటి వారు. నేను అటువంటి పుణ్య దంపతులకు అనేకమైనటువంటి ధన్యవాదాలు మీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ, ఏమంటే ఇప్పుడే చెప్పాలా ఇవన్నీ కథ ప్రారంభించకుండా అంటే ఇప్పుడే చెప్తే కదండి మీరు వినేది. మళ్ళీ మంగళపాలికన వాటి ఎవరైనా వింటారా? అంతే, కారు స్టార్ట్ చేసామా ఇంటి దగ్గర దిగామా. అందువల్ల నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున నన్ను సన్మానించినటువంటి వాళ్ళల్లో ప్రత్యేకంగా శ్రీ చారి గారు, శైలజ గారు పుణ్య దంపతులు ఇంటికి ప్రత్యేకంగా వచ్చి నన్ను సన్మానం చేసి, ఈ రోజున సమయానికి వేదిక మీద కావలసినటువంటివి భగవంతుడికి కావాల్సిన వస్తువులు కనుక్కొని ఉంటాయన్నమాట. శైలజ గారు, చారి గారి పరుగుల మీద ఉరుకుల మీద వచ్చి నాకు అందించారు. ఇంకా ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి పదాల విందాలను బట్టి ఆంజనేయ వల్ల గోవింద సుందరే సుందరి సీత సుందర సుందర రామ కథా సుందరో నైవతి హనుమాన్ మారుతాత్మజ. పెద్దలారా, ఈనాటి సుందర
కూతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆది కవి వాల్మీకి మొదటి శ్లోకము ఇచ్చినటువంటి వారు వాల్మీకి మహర్షి. మొదటి కథ రామాయణము, మొదటి దేవుడు రామచంద్రమూర్తి. వారిని మనకి అందించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఋషి రుణం తీర్చుకోవాలి కదా, వాడు రాసిన కథలు చెప్పుకోవడమే వాడు రుణం తీర్చుకోవడం. అందువల్ల వాల్మీకి మహర్షి యొక్క పదారవిందాలకు నమస్కారం చేస్తూ అమెరికా రాజ్యంలో ఉంటూ 90% పాశ్చాత్యమైనటువంటి ప్రభావాలున్నా కూడా మీ మనస్సుని మన సనాతన ధర్మం వైపు నిలుపుకున్న ఓ మహానుభావులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి ఒకసారి నమస్కారం చేస్తూ, ఈనాటి కథానాయకుడైనటువంటి సుందరుడు హనుమంతుల వారు. సుందరకాండలో నిజమైన సుందరి సీత అమ్మవారు, ఆ పైన ఏకపత్ని వ్రత సౌందర్యంతో ఉన్న రామచంద్రమూర్తి. అసలైన సుందరుడు ఎవరండి అంటే మన కథాగానంలో ఓ బ్రహ్మచారి గారు 2 సంసారాలు కలిపారు. సంసారి కంటే సంసార కష్టం తెలుసు, బ్రహ్మచారికి ఏ కష్టం తెలుస్తుంది చెప్పండి. పైగా ఎటువంటి వాడు ఆయన, మర్కటుడు, ఆయన వానరుడు. అటువంటి వాడు 2 దంపతులని ఓ బ్రహ్మచారి గారు కలిపారు. సంసారం అంటే తెలియని వాడు లోకాలనే సంసారంగా చేసుకున్న రామచంద్రమూర్తిని సీతమ్మను కలిపారండి. ఇది గొప్ప కథ. శ్రీమద్ ఆదిభట్ట నారాయణదాస్ గారు హరికథా పితామహుడు అన్నారే. తర్వాత చెప్పుకుందాం అసలు హరికథ అంటే మధ్యలో 2 మాటలు. అటువంటి ఆదిభట్ట నారాయణదాస్ గారు వారి భార్యామణి గారు అడిగారట. ఆవిడ అడిగితే, ఏమండి మీరు ఇన్ని హరికథలు రాశారు కదా, నాకు ఒకే ఒక్క కోరిక, మీరు ఎలాగైనా సరే రామాయణాన్ని మాత్రం మన ఇద్దరి జీవితం పూర్తి కాకుండా పూర్తయ్యే లోపల మీరు రామాయణాన్ని రాయాలండి అని. తప్పకుండా రాస్తాను అన్నట్ట. ఆవిడికి చాలా సీరియస్ చేసింది అనమాట. ఏమండి ఇప్పుడైనా నేను ఎప్పుడు రాలిపోతానో నాకు తెలియదు, మీరు రామాయణాన్ని అందించి లోకాన్నంతా తరింపజేయాలి. మీరు హరికథ రామాయణం రాసిన తర్వాత ఆ రామాయణాన్ని మరి ఇంకెవరు రాయకూడదండి, అంత అద్భుతంగా మీరు రాయాలని ఆవిడ కోరింది తండ్రి. ఆవిడ కోరిన తరువాత ఆవిడ ఊపిరి పోయే లోపలే ఆయన యథార్థ రామాయణం అని పేరు పెట్టి అద్భుతమైన రామాయణాన్ని రచించి వారి ధర్మపత్ని పేరు మీద అంకితం చేశారండి. జై శ్రీరామ గోవింద, సీతారమణ రామచంద్రమూర్తికి. యథార్థ రామాయణం అని పేరు పెట్టారు. ఏమయ్యా నేను రాసినవన్నీ అబద్ధాల రామాయణాలా, నువ్వు రాసిన మాత్రం నిజమైన రామాయణాలా, యథార్థ రామాయణం అని పేరు పెట్టావన్నట్టు. అయ్యా నా ఉద్దేశం ఇవన్నీ అబద్ధాల రామాయణాలు, అసత్యాల రామాయణాలని కాదు. యథా అర్థ, ఏది కోరుకుని నువ్వు రామాయణాన్ని వింటావో, ఏ కథను విన్నా, ఏ పాత్రను చదివినా నీకు రామచంద్రమూర్తి అటువంటి కోరికలు నెరవేరుస్తాడు. అటువంటి రామప్రభువు యొక్క చరిత్ర అంత ప్రభావవంతమైంది, అంత విశేషమైనటువంటి కథ రామచంద్రమూర్తి కథ. అందువల్ల దానికి యథార్థ రామాయణం అని పేరు పెట్టారండి. ఆ కారణంగా యథార్థ రామాయణము పవిత్రమైనటువంటి మహాలయ పక్షాల యొక్క సమయం ఈ 15 రోజులు కూడా. ఈ పౌర్ణమి నాకించి మళ్ళీ అమావాస్య వరకు కూడా పెద్దలకి ఎంతమంది తద్దినాలు పెడుతున్నారో, ఎవరు ఇన్ని నీళ్లు వదులుతున్నారో, ఎవరికి అమ్మా నాన్నలకి తాతలకి పూర్వం వాళ్ళకి ఏం చేశారో ఏం తెలియదో, ఈ రామాయణాన్ని కనుక వింటే ఫలశ్రుతి ఒక్కసారి చదవండి ఎవరైనా చదివేవాళ్ళు. ఆ ఫలశ్రుతిని ఏంటంటే, ఎవరైతే వాళ్ళ పిల్లలైతే ఉంటారో మహాలయ పక్షాల్లో, ఈ మహాలయ పక్షాల్లో చేసినటువంటి దానం, ఈ మహాలయ పక్షాల్లో వినేటువంటి రామాయణం, ఈ మహాలయ పక్షాల్లో చేసిన రామ సంకీర్తనం, మీ తాతలు ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ విష్ణుమూర్తి డైరెక్ట్ ఎంట్రన్స్ ఇస్తాడట. వాళ్ళు చూసుకుంటారట, ఇందులో మా క్యాండిడేట్ ఎవరైనా ఉన్నాడా, మా మనవడు ఎవరైనా ఉన్నాడా, మా మనవరాలు ఎవరైనా ఉందా, ఎవరైనా వింటున్నారా అని. మా వాడు వింటున్నాడు, నేను ఉద్ధరింపబడ్డానని వాడికి మోక్షాన్ని ఇచ్చేస్తాడట శ్రీమన్నారాయణుడు. వాళ్ళకి పితృదేవతలకి ఈ మహాలయ పక్షాల్లో ఎక్కడ రామాయణం జరుగుతూ ఉంటుందో, ఎక్కడ రామ కథ జరుగుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి డైరెక్ట్ ప్రవేశం అనమాట. వాళ్ళు ఆనందించి ఆ రామకథను విని ఇక్కడున్న వాళ్ళ వంశస్థులందరినీ దీవించి వాళ్ళు పరమాత్మ సాయుధ్య భాగ్యాన్ని పొందుతారట. పరమపదం భవేత్తు అన్నారు. అందువల్ల ఈ రోజున మీ పెద్దలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు దండం పెట్టండి. మీకు రామకథ ఎప్పుడైతే ప్రారంభమైపోయిందో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేయవలసినవి చేయలేకపోయినా ఒక దండం పెట్టి, ఒక పూజ, ఒక కీర్తనము, ఒక దానము, ఒక స్మరణము. రామచంద్రమూర్తికి, సీతా సమేత రామ ప్రభువుకు బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాయం
హనుమ స్మరణాత్ భవేత్. హనుమంతుడు ఏమిస్తాడండి? ఉద్యోగం కావాలా, ధనం కావాలా, ధర్మం కావాలా, ఆరోగ్యం కావాలా, బుద్ధి కావాలా, మంచి మాటకారితనం కావాలా, ఆ తరువాత ధైర్యం కావాలా, ఆరోగ్యం కావాలా, ఏది ఇవ్వడు హనుమంతుడు. భక్తితో నమస్కరించినటువంటి వారికి హనుమంతుడు ఏదైనా ఇస్తారు. అందువలనే మన శ్రీ పూజ్యపాదులైన గురువరేణ్యులు గణపతి సచ్చిదానంద స్వామి వారు విశ్వంలోనే విశిష్టమైనటువంటి ఆంజనేయ దేవస్థానాన్ని హ్యూస్టన్ మహాపట్టణంలో నిర్మించాలని ఇంత విశాలమైనటువంటి ఎకరాలు కలిగిన ఈ పవిత్ర స్థలంలో పవిత్రమైన ఈశాన్యము మరియు ఆ భాగంలో వారు ఈ స్థలాన్ని ఎంచి దీనంతటినీ కూడా పరమ పుణ్య ఫలప్రదం చేసి ఆంజనేయ ఆలయానికి వారు సంకల్పం చేయడం జరిగింది. ఒకసారి చప్పట్లు కొట్టడం. వందనమో రఘునందన సేతుబందన రక్షజన రామ వందనమో రఘునందన సేతుబందన భక్తజన రామ వందనమో రఘునందన. హనుమంతుడు మొదలైనటువంటి వానర వీరులందరూ ఉన్నారు. తండ్రి గారి మాటకు కట్టుబడ్డాడు రామచంద్రమూర్తి. తెల్లారి 10 గంటలకు నీ పట్టాభిషేకం రేపు అని చెప్పి మళ్ళీ తెల్లవారి 10 గంటలకల్లా 14 గంటల వనవాసానికి బొమ్మన్నారు తండ్రి గారు. మా నాయన్ని ఏసేసైనా సరే రాజ్యం మొత్తం తీసుకుంటా అని అన్నాడు మహానుభావుడు. తమ్ముడు చెప్పేటప్పటికీ లక్ష్మణుడు, అన్నయ్య వాడేమో ముసలాడు, అదేమో స్వార్థపరురాలు కైక, వాళ్ళిద్దరినీ వేసవి మొక్క పెట్టుకుని గొడవ దిగుతుంది, అడగకుండానే రాజ్యం వస్తుంది. తండ్రి గారు అన్నాడు, వాడు చెప్పింది నిజమేరా, నువ్వు నన్ను ఏం చేసైనా సరే నువ్వు రాజ్యం తీసుకో, నీ స్వవతి తల్లి స్వార్థపరురాలు కైక అని చెప్పాడు. రాముడు ఒక్కడే అన్నాడు, నీతి తప్పిన బ్రతుకు ఒక బతుక, కన్న తండ్రివి నువ్వే ధర్మం తప్పలేదు, కైకెక్కిచ్చిన మాటను వెనక్కి తీసుకోలేదు. కన్న కైకెక్కిచ్చిన మాటని దశరథుడు వెనక్కి తీసుకోలేదు. ఒక్కసారి మా నాన్నకు మా నాన్న మాట ఇచ్చాడంటే నేను మాట ఇచ్చినట్టు. ఏమయ్యా మా నాయన ప్రేమ బతుకున్నప్పుడు ఇచ్చాడు, చచ్చిన తర్వాత నేను అది ఎందుకు తీర్చాలి అని కొడుకులు చాలా మంది ఉన్నారు. కానీ నా తండ్రి ఇచ్చినటువంటి మాట నేను ఇచ్చిన మాట కంటే కూడా ఎక్కువ. నేను ఇచ్చిన మాట అయినా పర్వాలేదు కదా, నా తండ్రి ఇచ్చిన మాట అంతకన్నా విలువైనది. తండ్రి మాట కోసమని అందరినీ వదిలిపెట్టేశాడు, అన్నీ వదిలేశాడు. వద్దు అంటున్నా వెనకాల వచ్చారు ఇద్దరు, వదిలి ఉండలేని వాడు. నా భర్తయే సర్వస్వం అనుకున్న మహా ఇల్లాలు, నా అన్నదమ్ముడు కష్టాల్లో ఉంటుంటే నాకెందుకని అన్ని వదులుకుని వచ్చినటువంటి బాధ్యత కలిగినటువంటి తమ్ముడు. ఎంత గొప్ప తమ్ముడు అండి. అందువల్ల అటువంటి తమ్ముడిని భార్యని వెంట పెట్టుకుని వనవాసానికి వస్తే శూర్పణఖ వచ్చిందండి. కైక యొక్క స్వార్థము రాముణ్ణి వనవాసాలకు నెట్టేసింది. శూర్పణఖ యొక్క స్వార్థము రామచంద్రమూర్తిని ఇల్లాలు లేనటువంటి స్థితికి తీసుకొచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళు నిలిపారండి. 2 కుప్పులు కలిపి నడిపినాయి రామాయణాన్ని అంతా కూడా. ఒకటి కైక, రెండవది శూర్పణఖ, శూర్పణఖ. చప్పట్లు పట్టకండి బాబు, సాయంత్రం ఆవిడ అన్నం పెట్టాలి వాడి.